హక్దారులు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు రాజ్యాంగంగా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ను ఇమీడియట్ గా దానికి రోజులు పట్టది, గంటలలో తేల్చొచ్చు కదా. ముందుగా ఆయనే యాక్చువల్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మీరు ఉన్నారు కాబట్టి మీరు రావాలి, గవర్నమెంట్ ను ఫామ్ చేయడానికి ముందుకు రమ్మన్నప్పుడు ఒకవేళ విజయ్ గనుక నాకు అసక్తత వ్యక్తం చేస్తే అప్పుడు ఆల్టర్నేట్ ఆలోచించాలండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ అండి. దీన్ని గవర్నర్ గారు ఎందుకు పక్కన పెడుతున్నారు? దాని వెనుక కుట్ర దాగి ఉందా, లేదా నిజాయితీగా ఈయనకు పూర్తి మద్దతు వచ్చిన తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ను ఫామ్ చేయించాలనేటువంటి సదుద్దేశం ఉన్నదా అనేటువంటిది క్వశ్చన్ అండి. దురుద్దేశమా సదుద్దేశమా? సదుద్దేశం అయితే అందరినీ మనం ఆయన అభినందిద్దాం. స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకూల పరిస్థితులను విజయ్ గారికి కల్పించే ఉద్దేశంతో గవర్నర్ గారు కొద్దిగా ఆలస్యం చేస్తే దానిని అభినందిద్దాం. కానీ ఆయనను దూరంగా పెట్టి రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేస్తే ఇక బేరసారాలే కదమ్మా. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంది? బేరసారాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది, మద్దతు ఇచ్చేసింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ డిఎంకే తోటి ఉన్నది, ఏఐడిఎంకే తోటి ఉన్నది, భారతీయ జనతా పార్టీ కూడా డిఎంకే తోటి ఉన్నది, ఏడిఎంకే తోటి ఉన్నది. ఇక ఇప్పుడు మనలను ఏ డిఎంకే తోటి ఉన్నారు, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడిగే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు. రెండో విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అత్యధిక సీట్లు వచ్చినటువంటి విజయ్కి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో మేము సపోర్ట్ చేసినాం. దట్ డజంట్ మీన్ దట్ మేమేదో డిఎంకేకు వెన్నుపోటు పెడిచినట్టు కాదు. డిఎంకేకు ఒకవేళ మెజార్టీ చాలా దగ్గరగా ఉంది, వాళ్ళు కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది, లేదా ఫామ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట స్టాలిన్ గారు డిఎంకే పార్టీ ఒకవేళ చేసి ఉంటే ఆ కూటమి నుంచి మేము ఇతనికి సపోర్ట్ చేయడం అనేటువంటిది తప్పైతుంది. కానీ మాకు చేయలేదు, వాళ్ళు అట్లా క్లెయిమ్ చేయలేదు. కాబట్టి ఫ్రీ స్వేచ్ఛ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛలో ఒక ప్రజాస్వామ్యయుతంగా అత్యధికమైన సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీ, కొత్తగా వచ్చినటువంటి పార్టీని విజయ్ని సమర్థించాలనేటువంటి నిర్ణయం కోటేశ్వరరావు చెప్పింది వాస్తవం. గతంలో కూడా టీవీకేతో పోవాలనేది మా పార్టీలో, నేను తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్నా అండి, మా పార్టీలో ఒక బిగ్గెస్ట్ వర్గము టీవీకే తోటి పొత్తులో పోతానంటే రాహుల్ గాంధీ గారు చెప్పి. ఓకే, సుమిత్ర గారు, సుమిత్ర గారు ఫైనల్ కన్క్లూజన్ అండి. కాంగ్రెస్ తో పొత్తు కారణంగానే డిఎంకే నష్టపోయిందేమో. ఏ పొత్తులు లేకుండా ఉన్నటువంటి టీవీకి ఎక్కువ ఆస్తాయి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మీలాగా మేము ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కాంగ్రెస్ తో పొత్తు కారణంగానే డిఎంకే నష్టపోయింది. వెంకటస్వామి గారు మీ ఆడియో క్లారిటీ లేదండి, ఒక్కసారి చూసుకోండి వెంకటస్వామి గారు. ఆ తక్కెడలో వచ్చి ఈ తక్కెడలోకి బరుగున్న వైపు దూకినటువంటి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మీ ఆడియో క్లారిటీగా లేదు. రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కి రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ బీజేపీ ఎట్లా సమాధానం చెప్తుంది దేశ ప్రజలకు? ఇక్కడ తమిళిసై గారికి సందర్భాన్ని అంతకుముందు ఉద్యమ కాలంలో వెంకటస్వామి గారు ఇద్దరు మాట్లాడితే క్లారిటీ ఉండదండి, మనకి టైం కూడా అయిపోయింది. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు మీరేం మాట్లాడండి దయచేసి. మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. ఎందుకనంటే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, లేకపోతే విలువల గురించి మాట్లాడితే దయాలు వేదాలు వెలించినట్టయితే తెలంగాణలో ఎంత అరాచకం చేసింది కాంగ్రెస్ దూకుడు ఏదైతే ఉన్నదో. వెంకటస్వామి గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు చర్చించండి. మీరు నరసింహన్ గారు నాడు
నాడు ఉమ్మడి రాష్ట్రంలో నరసింహన్ గారు ఏదైతే ఇక్కడ ఏపీలో గవర్నర్ గా నియమించబడ్డప్పుడు మేము భయపడ్డామండి. మేము ఉద్యమకారులుగా భయపడ్డాం. ఆయన ఐపీఎస్ గా ఉండి ఉద్యమాన్ని అణచడానికే కాంగ్రెస్ ఆయన్ని నియమించిందని ఉద్యమకారులుగా నాడు కొంత ఇదైంది. కానీ ఆయన అంతకు పూర్వాశ్రమాన్ని పక్కన పెట్టి సుమిత్ర గారు మనం మాట్లాడే టాపిక్ గురించి ఫైనల్ కన్క్లూజన్ అండి, ఎందుకంటే మనకి టైం అయిపోయింది. సుమిత్ర గారు లేదు, ఆ స్థితి ఇక్కడ లేదు. మరి తమిళిసై గారు వ్యవహరించిన తీరేందో చూసినాం. వెంకటరెడ్డి అన్న, వెంకటస్వామి అన్న వినండి. కాంగ్రెస్ వైఖరి ఏంటన్నా, అటు బీజేపీ వైఖరి ఏంది, ఇటు కాంగ్రెస్ వైఖరి ఏంది ప్రజలు గమనిస్తలేరా? విజయ్ గారు టీవీకే విజయ్ గారిని పిలవకుండా గవర్నర్ గారు టీవీకి పిలవకుండా సుమిత్ర గారు ఫైనల్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు మీకు టైం ఇస్తానండి. వెంకటస్వామి గారు మనకి టైం అయిపోయింది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మీరు మీ ఆడియో క్లారిటీగా లేదు, ఒకసారి చూసుకోండి. వెంకటస్వామి గారు ఆడలేక మధ్యలో అన్నట్టే, నా మధ్యలో ఆడలేక మధ్యలో మీద అన్నట్టే ఉంటది. మీరు వినండి మీ వంత వచ్చినప్పుడు ఖండించండి. అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ విలువల్ని తుంగలో దొక్కుతూ వీళ్ళే రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం, పరిహసించే. రైట్ సుమిత్ర గారు, రైట్. మనకి వెంకటరెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి, టైం లేదండి మనకి. ఒకటి బీజేపీ నా సమయం అంతా వెంకటస్వామి గారు తీసుకున్నారండి. ఒకటండి వెంకటస్వామి గారు మనకి టైం లేదండి, మీ ఆడియో క్లారిటీగా లేదు, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. వెంకటస్వామి గారు ఒకటి సుమిత్ర గారు అంటున్నారు, రాజ్యాంగ సంస్థలకి గౌరవం ఇచ్చేది ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు. ఇదే గవర్నర్, ఇదే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇక్కడ సిబిఐ రావద్దని జనరల్ కన్సెంట్ రద్దు చేసుకొని, మరి ఆ రాజ్యాంగ సంస్థే కదా, అది కూడా ప్రభుత్వ సంస్థ, రాకుండా మేము ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు అవినీతి చేస్తామని చెప్పి ఆ రోజు ఇక్కడ సిబిఐ రాకుండా చేసింది ఎవరు? ఇదే కేసీఆర్ చేసిండు కదా. రాజ్యాంగ సంస్థలకు మీరేం గౌరవం ఇచ్చారు, మరి ఎందుకు ఇస్తలేరు? మీరు ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ కూడా మీరు చేసే పనులన్నీ కూడా ఆ విధంగా చేసి బీజేపీని కానీ బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం చేసినట్లు నాకు అర్థం కాదు. రెండో పాయింట్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అడ్డు తగలకుండా ఉండడానికి మేము తప్పనిసరి ఇప్పుడు కనపడుతుంది కదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పేరులో బీఆర్ఎస్ పార్టీ ప్లేస్ లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బిడ్డని బయటికి పంపించి బిడ్డ పార్టీ స్టార్ట్ చేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాడుతుందంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఒక బిడ్డని తండ్రికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందంటే, తండ్రికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఉండబోతుందంటే డెఫినెట్ గా ఎవరికి తెలంగాణ ప్రజలకు నష్టం కదా, తెలంగాణ ప్రజలకు నష్టం కదా. సో నేనేమంటున్నా, ఒక నిమిషం సుమిత్ర గారు, ఒక నిమిషం ఉండండి, అస్తిత్వం పోగొట్టారు, టోటల్ గా గౌరవం పోగొట్టారు, మొత్తం అవినీతి అరాచక పాలన జరిగింది. లాక్కున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఫైనల్ కంక్లూజన్. వెంకటరెడ్డి గారు మనం మాట్లాడే టాపిక్ గురించి ఫైనల్ కంక్లూజన్. ఒకటి 100% మా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి చెందేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా జరిగేది, అధ్వానంగా ఉండేది బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కనపడతా ఉంది కదా, అప్పుడు కనపడింది, ఇప్పుడు కనపడతా ఉంది. సో అందుకని మీకు అవకాశం ఇచ్చారు, వాడుకున్నారు, అన్ని రకాల రెండో పాయింట్ కాంగ్రెస్ పార్టీ మనకి కోటేశ్వరరావు గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు టైం అయిపోయిందండి, లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏం ఇస్తారు? నేను ఒకే ఒక్క విషయం చెప్తాను. వెంకటరెడ్డి గారు అన్నట్టుగా సిబిఐ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ.
దాన్ని అనుమతించాలా లేదా అనేటువంటి అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అనేటువంటిది మొదటి విషయం. రెండోది, గవర్నర్లు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ప్రతిపక్షాలుగా కేరళలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రూపొందించినటువంటి ఉపన్యాసాలను చదవకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఏ విధంగా నెగ్గుతారా లేకపోతే ఏం చేస్తారా అనేటువంటిది అది మనం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా టీవీకే విజయ్కి మైనారిటీ అయినా గానీ అవకాశం ఇచ్చి ఫ్లోర్ మీద బల నిరూపణకి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సుమిత్ర